క్రైస్తవులందరికీ ఈరోజు మనం ఆదికాండం 15వ అధ్యాయాన్ని వివరించుకుందాం. ఈ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన గురించి వర్ణించబడింది. ఇది బైబిల్లోని ఒక ముఖ్యమైన మలుపు. ఎందుకంటే ఇక్కడ దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానాలను ఒక నిశ్చితమైన ఒడంబడిక రూపంలో స్థిరపరుస్తాడు. ఇక అధ్యాయం యొక్క సారాంశంలోకి వెళ్తే, అబ్రహాము దేవుని వాక్యాన్ని విని తన ఊరు వదిలి బయలుదేరి చాలా సంవత్సరాలైంది. ఆ సమయంలో అబ్రహాము యుద్ధాలు గెలిచాడు, సంపదను పొందాడు. కానీ ఒక సమస్య అతనిని లోపల వేధిస్తుంది. నాకు సంతానం లేరు, భవిష్యత్తులో నా వారసత్వం ఎవరిదవుతుంది అని. ఆ సమయంలో దేవుడు అబ్రహాముకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు అబ్రహాముని భయపడవద్దని ప్రోత్సహిస్తూ, నేను నీ కవచము, నీకు మహాప్రతిఫలమని చెప్తాడు. అబ్రహాము యొక్క సందేహాన్ని దేవునితో చెప్పుట, నాకు సంతానం లేని కారణంగా నా ఇంటి పనివాడైన ఎలియాజరు వారసుడవుతాడా అని అబ్రహాము దేవునిని అడుగుతాడు. ఇది అబ్రహాము హృదయంలో ఉన్న ఆందోళన. అప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానాన్ని ఇస్తాడు. ఏమని అంటే, నీకు పుట్టబోయే బిడ్డనే నీ వారసుడు అవుతాడు. ఆకాశంలోని నక్షత్రాలను చూపిస్తూ వాటిని లెక్కించగలవా? నీ సంతానం అంతగానే విస్తరిస్తుంది అని వాగ్దానం చేస్తాడు. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. అదే విశ్వాసం. దేవుడు ఆ విశ్వాసాన్ని అతనికి నీతిగా ఎంచాడు. తర్వాత దేవుడు ఒక నిబంధన చేయాలని నిర్ణయించాడు. ఆ నిబంధన చిహ్నం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. దేవుడు అబ్రహాముతో, నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని చెబుతాడు. అప్పుడు అబ్రహాము కృతజ్ఞతగా బలి జంతువులను సిద్ధం చేస్తాడు. అవి మధ్య చీల్చి రెండు వైపులా పెడతాడు. పక్షులు వాటి మీదకు రాగానే అబ్రహాము వాటిని తరిమాడు. అది దేవుని వాగ్దానం పవిత్రంగా ఉండాలని సూచన. రాత్రి వేళలో పొగవాసన గల కుండ అగ్నిజ్యోతి బలి పశువుల మధ్యగా పోయింది. అంటే దేవుడు స్వయంగా అబ్రహాముతో నిబంధన కుదుర్చుకున్నట్లు సాక్ష్యంగా ఒక గుర్తు ఇచ్చాడు. ఈ వాగ్దానం ఇక ఎన్నటికీ మారదు. సూర్యాస్తం సమయంలో అబ్రహాము లోతైన నిద్రలోకి వెళ్తాడు. దేవుడు అబ్రహాముకు ప్రవచనం చెప్తాడు. నీ సంతానం ఒక దేశంలో 400 సంవత్సరములు పరదేశులుగా ఉంటారు. వారిని ఆ దేశం దాసులుగా చేస్తుంది. ఆ దేశాన్ని నేను తీర్పు చేస్తాను. తర్వాత నీ సంతానం గొప్ప సంపదతో బయలుదేరుతుంది. దేవుడు వాగ్దాన దేశానికి ఖచ్చితమైన సరిహద్దులు చూపిస్తాడు. ఈజిప్టు నది నుండి యూఫ్రటీస్ వరకు. ఇకపోతే దేవుడు ఎలా మాట్లాడేవాడు, ఎలా కనిపించేవాడు అని తెలుసుకుంటే, దేవుడు తన ప్రవక్తలకు అనేకసార్లు దర్శనాల ద్వారా సంగతులు వెల్లడించారు. కొన్నిసార్లు కలల ద్వారా, మరికొన్నిసార్లు ప్రవక్త మేలుకొని ఉండగానే పరవశమైన స్థితిలోకి వెళ్ళడం ద్వారా ఈ దర్శనాలు కలిగాయి. వీరు కొన్నిసార్లు సాంకేతిక రూపకాలైన ఆకారాలను, పోలికలను చూస్తూ దేవుడు తన సంకల్పాన్ని వెల్లడిస్తూ మాట్లాడితే వినేవారు. ఇక కథ యొక్క ప్రధాన ఆత్మీయ బోధనలేంటో తెలుసుకుందాం. దేవుని వాగ్దానాలు మానవ పరిస్థితులపై ఆధారపడవు. దేవుడు ఎప్పుడు తన వాక్యాన్ని నెరవేర్చుతాడు. అది ఆలస్యమైనా నిజమవుతుంది. దేవుడు వాగ్దానం నిశ్చయం. అబ్రహాము పరిస్థితులు చూసినప్పుడు అసాధ్యం అనిపించిన దేవుడు సాధ్యమే చేస్తాడు. విశ్వాసం మరియు నీతి. దేవుని మాటలను నమ్మడం ద్వారానే మనిషి నీతిమంతుడవుతాడు. దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. అబ్రహాము సంతానం తర్వాత ఈజిప్టు బంధం, తర్వాత విముక్తి పొందడం
ఇదే వాగ్దానానికి నిదర్శనం. దేవుడు ఒడంబడిక స్థిరమైనది. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను ఎవరూ భంగం చేయలేరు. మొత్తంగా ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఒక నిత్య నిబంధన కుదుర్చుకొని విశ్వాసం ద్వారా నీతి కలుగుతుందని మొదటిసారిగా స్పష్టంగా చూపిస్తాడు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే మీరిచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మరొక కొత్త టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం.